నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. హలో మేడం. సార్, నా గురించి ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. వాట్ ఐ యామ్. నాకు నా బ్యూటీ కాన్సెప్ట్స్ మీద, నా థింగ్స్ మీద అండ్ నాది అనే దాని మీద చాలా ఎక్కువ కాన్షియస్. ఎలా అంటే ఏదైనా థింగ్స్ నేను నా థింగ్స్ అనేవి చూపించడానికి కూడాను చాలా ఎక్కువ అటెన్షన్ ఇస్తాను అనమాట. ఇట్స్ మైన్ అన్నట్టు ఉంటాను. కంప్లీట్గా ఎలా అంటే మీరు చెప్పారు, నా ఎక్కువగా నార్సిజం పీపుల్ తమని తాము ఉన్నతంగా చూపించుకుంటారు, తమని తాము నాది అనే దాంట్లో ఉంటారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇలా మీరు లాస్ట్ టైం చెప్పారు. సో ఈ క్వాలిటీస్ నాకు మీరు చెప్పిన తర్వాత, మన కాన్వర్జేషన్ అయిన తర్వాత నేను నార్సిస్ట్నా అనే డౌట్ని క్రియేట్ చేసాయి. అసలు వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటారు? మనలో ఒక నార్సిస్ట్ అంటే ప్రతి మనిషిలో ఉంటాడు, నాలో ఉన్నాడా? అంటే నార్సిజం అంటే మీకు ఒక లైన్లో చెప్తాను. మనము పుట్టిన తర్వాత ఎదిగే క్రమంలో ఏం చేస్తాం? రోజు అద్దం చూసుకుంటాం లేదా? పక్కా. ఆడవాళ్ళు అయితే అసలు అద్దమే వదలరు, అవునా? సో మగవాళ్ళు అద్దం చూసుకుంటారు. అంటే చిన్న పిల్లల వయసులో నుంచే మనము అద్దం చూసుకోవడం, తలకాయ దూకోవడం, 1-10 సార్లు మనం అన్ని రకాల పోస్చర్స్లో మనం చూసుకుంటూ మురిసిపోతుంటాం. మన హెయిర్ స్టైల్ బాగుందని ఎవడన్నా బయట చెప్పాడు అనుకోండి, 1-10 సార్లు హెయిర్ స్టైల్ చూసుకుంటుంటాం. ఒకటి ఎవడని చెప్తాడు, అదే నీ ఫిజికల్ అపియరెన్స్ బాగుందంటారు. సో ఫిజికల్ అపియరెన్స్ చూసుకుంటూ ఉంటాం. సో మనకు నచ్చిన కలర్స్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మీకు అద్దం ముందరే గడుపుతాం. ఎస్. సో ఎదిగే క్రమంలోనే మనిషిలో ఒక సెల్ఫ్ లవ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వాట్ యు మీన్ టు సే ఇస్ సెల్ఫ్ లవ్. ద సెల్ఫ్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? ద బాడీ, ద కైండ్ ఆఫ్ లుక్స్, ద స్కిన్ కలర్, ద హెయిర్ స్టైల్, ఫీచర్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ద సెల్ఫ్ లవ్. సెల్ఫ్, ఓకే? అంటే మన శరీరానికి సంబంధించిన అన్ని, అంటే మన అపియరెన్స్లో కావచ్చు, హైట్, పర్సనాలిటీలో కావచ్చు, లుక్స్లో కావచ్చు, ఈవెన్ వెరైటీ ఆఫ్ హెయిర్ స్టైల్స్, ఇది అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకి ఉంటుంది. ఈ సెల్ఫ్ లవ్ లేకపోతే దెర్ ఇస్ నో ఎవల్యూషన్. గుర్తుపెట్టుకోండి. నార్సిసిస్టిక్ ట్రైట్స్ అన్నది నాకు మీకు అందరికి ఉంటాయి, ఓకే? లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ వాట్ ఈజ్ నార్సిసిజం? వాట్ ఈస్ ద రీసెర్చ్ ఆన్ నార్సిసిజం ఈస్ not something that you just love yourself is wrong something. You just always appreciate yourself is wrong something. You always feel so much high about yourself is wrong something. This is not narcissism. Narcissism అంటే ఏంటంటే నేనే గొప్ప, I am right, I am right, I am the person is very righteous. ఓకే. నేనే కరెక్ట్, నేనే కరెక్ట్. ఓకే. ప్లస్ ప్రపంచం అంతా రాంగ్, ఎవ్రీబడి ఈజ్ రాంగ్. అందుకే చూడండి, చాలా మందిలో వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు పక్కన వాళ్ళ మీద వేసేస్తారు. అవతల వాడు అడిగినా అడగకపోయినా ప్రిపేర్ ఉంటారు అనమాట. ఏంటంటే ఇది నా వల్ల కాదు, ఎవరి వల్లనో జరిగింది, అనవసరంగా మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేశారు, నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. సో ఎప్పుడైనా నార్సిసిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా తప్పులు ప్రపంచంలో ఎతుకుతాడు. తనది తప్పు అని చెప్తే వాళ్ళు సహించలేరు. ఇది నార్మల్ నార్సిసిస్ట్. నార్మల్గా నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉండేవాళ్ళు ఇట్లా ఉంటారు, ఓకే? మీరు అన్నారు చూడండి, మీకు స్వాభిమానం ఎక్కువ, మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు, మీ అలంకరణ బాగా చేసుకుంటారు అన్నది. సో అలంకరణ చేసుకోవడం అన్నది ద బ్రైటర్ సైడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ కూడా చెప్తాను. ఓకే. బ్రైటర్ సైడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఏంటంటే ఒక మనిషి బాగా డౌన్ ఉంటాడు, డిప్రెస్డ్ ఉంటాడు, ఏదన్నా ఒక రకమైనటువంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేకపోతే లవ్ ఫెయిల్ అవుతుంది, ఫ్రెండ్షిప్లో ఎక్కడన్నా అన్సర్టనిటీస్ వస్తాయి. సో బాగా డౌన్ అయిపోతాడు, నర్వస్ అయిపోతాడు, కొంతమంది డిప్రెస్ అయిపోతాడు. అప్పుడు మాలాంటి వాళ్ళు యూజ్ చేసే ఆయుధం ఏంటి? ఆ సెల్ఫ్ లవ్నే మేము ఆయుధం లాగా వాడతాం. ఓకే. ఎందుకంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళు, ఐ మీన్ సెల్ఫ్ లవ్ ఉంటే దాని నుంచి బయటకు రాగలరు అంటారా? సెల్ఫ్ లవ్ని అంటే అది సైకాలజీ స్కిల్ మేడం. అది మా స్కిల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎవరు లేరు అనేటువంటి ఒక తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతారు మీరు. నాకు ఎవరు లేరు, నా బాయ్ ఫ్రెండ్ వదిలేసాడను, గర్ల్ ఫ్రెండ్ వదిలేసి, హస్బెండ్ వదిలేసాడను, ఇంకో ఏదో ఒకటి, సంథింగ్ యూ లాస్ట్, యు ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ ఎమోషనలీ, దట్ యు ఆర్ లాస్ట్. ఓకే. అప్పుడు ఏం చేయాలి? మీరేమో సూసైడల్ టెండెన్సీస్ వచ్చేస్తాయి, డ్రగ్ అడిక్షన్కి వెళ్తుండొచ్చు, ఆల్కహాల్ అడిక్షన్కి వెళ్తుండొచ్చు, స్మోకింగ్కి వెళ్ళొచ్చు. ఏదో ఒక బలహీనతకు మీరు వెళుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేస్తారు? స్మార్ట్ వర్క్, మీలో ఉన్నటువంటి ఆ నార్సిసిజం ట్రైట్స్ ఉంటాయండి, నార్సిస్టిక్ ట్రైట్స్, ఆ ట్రైట్స్ని తీసుకుంటాం, మీ సెల్ఫ్ లవ్ని తీసుకుంటాం. అదేంటి అసలు మీరు ఇంత గొప్పవాళ్ళు, మీరు మేధావులు, మీరు ఎంత అందగత్తలు, మిమ్మల్ని అసలు మీ సాటికి ఎవరు ఉండాలి, అసలు
మిమ్మల్ని అసలు మీ ముందు ఎవరు నుంచోడానికి పనికిరాడు అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ నర్వస్నెస్, లోన్లీనెస్, నెగ్లెక్టెడ్ సైకాలజీ ఏదైతే ఉంటుందో అది తగ్గే ఛాన్సెస్ బ్రైట్గా ఉంటాయి. ఓకే. సో సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. మీరు ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆ, లేదా మీరు జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నార్సిసిస్టిక్ ట్రైట్స్ వేరు, నార్సిసిస్టిక్ డిజార్డర్ వేరు. ఓకే. ఇప్పుడు సెల్ఫ్ లవ్కి నార్సిసిజంకి చెప్పారు. ఇప్పుడు మనకి ఎదురుపడే పర్సన్స్లో ఈ నార్సిస్టిక్ బిహేవియర్ని మనం గుర్తించాలి అంటే మనకి ఉండే టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి? ఒక వ్యక్తి నార్సిసిస్ట్ అని తెలవాలి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం జనరల్గా గ్రూప్ డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఒక బేవర్స్ గాడు ఉంటాడు, అందులో ప్రతి గ్రూప్లో ఉంటాడు. మీరు ఏదైనా చెప్పండి, ఒక సినిమా గురించి చెప్పండి, లేకపోతే ఒక పెద్ద అచీవ్మెంట్ గురించి చెప్పండి, పలానా వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పండి. అచీవ్మెంట్స్ వేరే వాళ్ళని మీరు ఎవరిని పొగిడినా ఫస్ట్ మన గ్రూప్లో అప్పుడు ఉంటాడు, వాడు రికమెండేషన్తో వచ్చింది, వాడు కాళ్ళు పట్టుకుంటూ వచ్చింది, వాడు ఇది చేస్తే వచ్చింది, వాడు ఏదో ఒక సోర్స్తో వచ్చింది అనేటువంటిది ఫస్ట్ వాళ్ళని డీగ్రేడ్ చేస్తారు. చూడండి, ఓకే, దే విల్ ట్రై టు డీగ్రేడ్. అవతల వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చినా అలానే మాట్లాడతారు, బుకర్ ప్రైజ్ వచ్చినా అలానే మాట్లాడతారు, మెగసెసీ అవార్డు వచ్చినా అదే మాట్లాడతారు, భారత రత్న వచ్చిందని చెప్పిన అట్లే మాట్లాడతారు వాళ్ళు. దే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ నెగటివ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నెగటివ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేయట్లేదని మీకు అర్థమైంది కదా. దే డోంట్ అప్రిషియేట్ పీపుల్. సో ఎదుటి వాళ్ళని హర్షించలేరు, ఎదుటి వాళ్ళ ఎదుగుదలను భరించలేరు. ఇది ఫస్ట్ ట్రైట్ మనం చూడొచ్చు. రెండోది, మనం సాధారణంగా మన గ్రూప్లోనే మన పక్కన వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలంటే, మీరు ఏ టాపిక్ తీసుకొచ్చినా కానీ దాంట్లో వాళ్ళు ఇంటర్లింక్ చేసుకుని వాళ్ళు సుపీరియర్గా చెప్పుకుంటారు. ఓకే. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు అని మీ గ్రూప్లో ఒక అమ్మాయి చెప్తుంది, యాక్చువల్గా దీని కాస్ట్ ఇంత, దాని కాస్ట్ అంతా, నేను ఇంతకంటే మంచి కొనుక్కున్నాను, అది ఈమెకి ఇట్లా బాగాలేదు, నాకు బాగుంది, అట్లా అని మిమ్మల్ని మొహం మీద చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మీ ఫ్రెండ్ వెనక కూడా చెప్పుకోవచ్చు కదా, మీ మొహం మీద చెప్పి మిమ్మల్ని హర్ట్ చేస్తారు. హర్ట్ చేయడం అంటే ఏంటి? నార్సిసిజంలో ఎంపతి లేకపోవడం. అయ్యో నేను ఇట్లా అంటే అమ్మాయి ఏమైనా ఫీల్ అవుతుందేమో, నా ఫ్రెండ్ హర్ట్ అవుతుందేమో, హర్ట్ అయితే రిలేషన్ పాడైపోతుందేమో అంటే ఎంపతి లేకపోవడం ఒకటైతే కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, అవును మేడం. ఇప్పుడు నేను మిమ్మల్ని హార్ష్గా మాట్లాడితే నెక్స్ట్ టైం మీరు నాతో మాట్లాడతారా? హర్ట్ అవుతారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, లేదా వాట్సాప్లో బ్లాక్ చేస్తారు. ఇవన్నీ ఈ నేటి సమాజంలో సర్వసాధారణం. సో ఎంపతి ఉండదు మేడం, ఎదుటివాడి కోణంలో ఆలోచించేటువంటి సున్నితత్వం ఉండదు. రెండోది, ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఒక ప్లెజర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మూడ్ ఆఫ్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా? మీరు మంచిగా అందంగా తయారై మీరు ఎప్పుడన్నా పార్టీకి వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ బాగోలేదు అట్లా ఇట్లా మీ మూడ్ ఆఫ్ చేశాడు అనుకోండి, ఎట్లుంటుంది మీకు అది? మీరేమో విశ్వసుందర్లాగా తయారై పార్టీకి వెళ్తారు. అఫ్కోర్స్ మిమ్మల్ని మీరు అలానే ఫీల్ అవుతున్నట్టు మీ ఫేషియల్ గెస్చర్ చూస్తే అట్లే ఉంది. సో టైమింగ్ అలానే అనుకోండి. సో మీరు విశ్వసుందర్లాగా తయారయ్యే నన్ను భ్రమలో ఊహల్లో మీరు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు, ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నావు, ఇట్లాంటిది వేసుకున్నావు, అది వేసుకున్నావు, ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిమోరల్ చేశారనుకోండి. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ మీరు చేస్తే, ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేస్తే మీరు భరించగలుగుతారు, ఎందుకంటే ఇది రొటీనే కదా అని. రోజు నేను మా ఆయన ఇంట్లో చేస్తూనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఆయన కూడా చేస్తే తప్పలేదు అనుకుంటారు. ఏమంటారు? కానీ అది మిమ్మల్ని గ్రూప్లో చేస్తారు, వాళ్ళు గ్రూప్లో ఇన్సల్ట్ చేస్తారు. మీరు బాధపడితే ఒక ఆనందం వస్తుంది వాళ్ళకి. సో ఇట్లాంటి సమాజంలో మనము ప్రతిరోజు ప్రతి 5గురిలో 3 అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ నార్సిసిస్టిక్ ట్రైట్, వెరీ సివియర్ ట్రైట్ అది. సో నార్సిసిజం, సెల్ఫ్ లవ్ అండ్ నార్సిస్టిక్ ట్రైట్స్ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ట్రైట్స్ ఏంటంటే డిజార్డర్, మెంటల్ ఇల్నెస్. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన అహంకారము, మూర్ఖత్వము. 1,00,000 మంది చనిపోయినా పర్లేదు, నేను 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 ఎదగాలి, 1,00,000 మంది శవాల మీద నుంచి నేను వెళ్ళినా కానీ నా అధికారం కావాలి, నా పదవి నాకు కావాలి, నేను అనుకున్నది సాధించాలి అనేటువంటి ఒక తత్వం ఉంటుంది చూడండి, అది నార్సిసిస్టిక్ డిజార్డర్. అంటే వాళ్ళ జీవిత ఆశయాల కోసం, వాళ్ళ కోరికల కోసం ఎవ్వరు నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నేను గొప్పగా ఉండాలి, ప్రపంచాన్ని నేను శాసించాలి అన్నటువంటి దృక్పథంతో ఉంటుంది. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. అయితే ఇప్పుడు మనకి తెలుసో తెలియకో ఆల్రెడీ మన లైఫ్లో ఎగ్జిస్ట్ అయిపోయారు, ఫ్రెండ్స్ రూపంలోనో, లైఫ్ పార్ట్నర్ రూపంలోనో, ఒక రిలేషన్ దీంట్లోనో వాళ్ళు మన లైఫ్లో ఎగ్జిస్ట్ అయిపోయారు. అలాంటి టైంలో వాళ్ళని ఎదుర్కోవటం ఎలా? అంటే మీ స్వభావం మీరు చెప్తూ ఉంటేనే ఒక టైప్ ఆఫ్ సైకోయిజం కనిపిస్తుంది ఎవరిలో? ఆ నార్సిస్టిక్ పీపుల్లో. మీ భర్తలు అయితే కాదు కదా? హి వాజ్ వెరీ కూల్, నో ప్రాబ్లం. మంచిది. అయితే ఆ నార్సిస్టిక్ పీపుల్
ని ఎదుర్కోవటం ఎలా? మేడం మీకు తెలుసో లేదో మీరు అబ్జర్వ్ చేయట్లేదు కానీ మీరు మీడియాలోనే చాలామంది నార్సిస్ట్లను చూస్తారు. మ్మ్. చాలామంది నాకు మీడియా ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే నాకంటే తక్కువ స్థాయి ఉన్నవాడు నా బాస్ అయ్యాడు వాళ్ళ, నాతో పాటు కెమెరా పట్టుకున్నవాడు ఛానల్ సీఈఓ అయ్యాడు. ఇది నాకు మీడియా మిత్రులు చెప్పిన విషయం. ఓకే. అంటే నాతో పాటు కెమెరా మార్చినోడు పక్కన ఉన్నాడు ఇవాళ ఛానల్ ఓనర్ అయ్యాడు, సీఈఓ అయ్యాడు, ఇట్లాంటివి చెప్తారు. అయితే మీరు వాళ్ళని ఎదుర్కోవడం ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, నార్సిసిస్టిక్ పీపుల్ని మీరు ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు. మీకు తెలియదు ఏంటంటే నార్సిసిజం అంటే మీకు తెలియదు ఇంతకుముందు కాబట్టి, ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి. నార్సిసిస్టిక్ పీపుల్ని మనం ఫేస్ చేయాలంటే ఒకటే ఒక లాజిక్ మీద ఫేస్ చేయాలి మేడం. ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ డ్రెస్ బాగోలేదండి కానీ మీరు నచ్చేసుకున్నారు కదా, నేను ఏమంటాను, మీరు అడుగుతారు నన్ను వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది అంటారు, జెన్యున్గా చెప్పు నిజం చెప్పు అని అడుగుతారు. మేడం డ్రెస్ అదిరిపోయింది మేడం అంటారు, కానీ మీరు అడిగింది ఏంటి నాకు సూట్ అయిందా లేదా. యా, డ్రెస్ బాగుంది నాకు సూట్ అయిందా లేదా అన్నది. ఇప్పుడు డ్రెస్ ఇస్ వెరీ గుడ్, అయితే మీకు నాకు సూట్ అయిందా లేదంటే అటు సూట్ అయితే అయింది కదా మేడం, కానీ డ్రెస్ కంటే మీరే అందంగా ఉన్నారు. ఎలా ఉంది మీ ఈగో సాటిస్ఫాక్షన్? ఓకే. డ్రెస్ బాగుందా అన్నారు, డ్రెస్ సూపర్ మేడం అంటారు. మళ్ళీ కొంచెం సేపు ప్యాక మీకు బల్బు వెలుగుతుంది, వెలిగి డ్రెస్ బాగుంది అన్నాడు నాకు సూట్ అయిందా లేదా, అసలు నా డ్రెస్ నేను బాగున్నానా లేదా అనే డౌట్ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఏంటి డ్రెస్ బాగుందన్నావు నాకు సూట్ అయిందా లేదని అడుగుతారు. అప్పుడు నేను చెప్తాను, మేడం డ్రెస్ని మీరే డామినేట్ చేశారు మేడం, డ్రెస్ మీ ముందు అసలు దిగదూడమని అని చెప్తాను. అంటే డ్రెస్కి నాకు సంబంధం లేదు. అంటే నేను పాయింట్కి రావట్లేదు ఏంటంటే డ్రెస్ బాగుంది కానీ మీకు సూట్ కాలేదు, దాన్ని తార్కికంగా చెప్పొచ్చు. మీ బాస్ కనుక, మీ హైయర్ అఫీషియల్ కనుక, మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరన్నా కనుక ఈ నార్సిసిజం ఉంటే మీరు ఇట్లా హ్యాండిల్ చేయొచ్చు. అంతే తప్ప నార్సిసిస్ట్లకు ఎప్పుడు కూడా మొహం మీద సూటిగా ఏది కూడా ఉంటారు వీళ్ళు, అన్ని రకాలుగా ఉంటారు. నార్సిసిజం అంటేనే సుపీరియర్ కాంప్లెక్స్, వాళ్ళకి ఎబిలిటీతో సంబంధం లేనటువంటి సుపీరియర్ కాంప్లెక్స్ వాళ్ళకు ఉంటుంది, అర్హతతో సంబంధం లేదు, కానీ వాడికి కూడా ఫీల్ అవుతాడు. సో నార్సిసిస్ట్లను ఎప్పుడు కూడా స్ట్రైట్గా హ్యాండిల్ చేయకుండా డిప్లొమాటిక్గా, టాక్ట్ఫుల్గా, సిచ్యువేషనల్గా, స్పాంటేనియస్గా హ్యాండిల్ చేయాలి. ఓకే. సో అలా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది, చాలు. వాళ్ళు అలా సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక నార్సిసిస్టిక్, నా చైల్డ్హుడ్ నుంచి కూడా నేను ఒక నార్సిసిస్ట్ పెంపకంలో పెరిగా కాబట్టి నార్సిసిజం అంటే నేను ఒక బుక్ రాయొచ్చు. ఓకే. అంటే కంప్లీట్ గా సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివ్ అయిపోయి ఇంకా మనకి ఏం చెప్పినా నో చెప్పకుండా హ్యాపీగా వాళ్ళతో లీడ్ చేసేయచ్చు. నేను చెప్పిన ఈ టాక్ట్ఫుల్నెస్ లో వెళ్తే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.